హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పిల్లలు ఇష్టపడే ఇడ్లీతో స్నాక్స్ చేస్తున్నానండి. మనకి ఇడ్లీలు ఇంట్లో చేసినప్పుడు ఒక 2 or 3 అలా మిగులుతాయి కదండి. మిగిలినప్పుడు ఇలా పిల్లలు ఇష్టంగా తినే ఈ స్నాక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగా తింటారండి. నెక్స్ట్ మనం చూసారు కదా, ఇడ్లీలు మిగిలిపోయాయి ఒక 4. వీటిని మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. మీకు వేరే షేప్స్ కావాలంటే షేప్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కట్ చేసి పెట్టేశానండి నేను. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వీటిని ఇలా వేసేసుకోవాలండి. వీటిని ఇలా చిన్నగా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేసేసాము. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇవి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేద్దామండి. ఓకే అండి, అన్నీ ఇలా వేయించి పెట్టేసాము. మనం ఇట్లా అన్నప్పుడు సౌండ్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, నెక్స్ట్ ధనియాల పొడి 3 కలిపేసామండి. కావాలంటే మీరు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన ఫ్రై చేసిన వాటిపైన ఇది వేసేసుకోవాలండి. వీటిని ఇప్పుడు మనం పైకి కిందకి అంటూ ఉండాలి, పట్టేలాగా. ఓకే అండి, చూసారు కదా, అంతే. ఎంతో రుచికరమైన వేడి వేడి ఇడ్లీలతో స్నాక్స్ రెడీ అయిపోయాయండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, తినడానికి కూడా అంతే బాగా ఉంటాయండి. ఎమ్మీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది మనం టమాటా కెచప్ కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.